జర్నలిజంలో 20 సంవత్సరాలు పైబడి ఉన్న ప్రజాశక్తి స్టాఫ్ రిపోర్టర్ ముమ్మిడి లక్ష్మణ్పై పని కట్టుకుని అదే విధంగా సోషల్ మీడియా వివిధ రకాల మాధ్యమాలను వాడుతూ కొంతమంది విష ప్రచారం చేస్తున్నారని, జర్నలిస్టులుగా ఉన్నది ఉన్నట్టు రాస్తే ఇటువంటి ప్రచారాలు చేయడం ఎంతవరకు భావ్యమని కాకినాడ జిల్లా సీనియర్ జర్నలిస్టులు దుర్రాని శివనారాయణ రెడ్డి, కృష్ణంరాజు, కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రెడ్డిపల్లి రాజేష్లు ప్రశ్నించారు. ఎవరైతే విష ప్రచారం చేస్తున్నారో వారిపై చర్యలు తీసుకోవాలంటూ కాకినాడ సిటీ క్లబ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రజాశక్తి స్టాఫ్ రిపోర్టర్ ముమ్మిడి లక్ష్మణ్పై పని కట్టుకునే అదే విధంగా సోషల్ మీడియా వివిధ రకాల మాధ్యమాలను వాడుతూ కొంతమంది విష ప్రచారం చేస్తున్నారని, జర్నలిస్ట్గా ఉన్నది ఉన్నట్టు రాస్తే ఇటువంటి ప్రచారాలు చేయడం ఎంతవరకు భావ్యమని కాకినాడ జిల్లా సీనియర్ జర్నలిస్టులు దుర్రాని, వాతాడ నవీన్ రాజ్, శివనారాయణ రెడ్డి, కృష్ణరాజు, కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రెడ్డిపల్లి రాజేష్, కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాను బుధవారం కలిసి విన్నవించారు. పిఠాపురం నియోజకవర్గం ఎఫ్కే పాలెంలో అక్రమ మట్టి తవ్వకాలకు సంబంధించి కథనాలు రాయడం వల్ల కొంతమంది అక్రమార్కులకు వాస్తవాలు రాయడంతో మట్టి మాఫియాకు సంబంధించిన వాళ్లు ఫేస్బుక్, ఇతర మాధ్యమాలను వాడుతూ అసభ్యకర పోస్టులను ప్రజాశక్తి స్టాఫ్ రిపోర్టర్ ముమ్మిడి లక్ష్మణ్పై ప్రతిరోజు అదే పనిగా పెడుతున్నారని జేసీకి తెలియజేశారు. జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతినే విధంగా పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. దీనిపై స్పందించిన జేసీ రాహుల్ మీనా ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, కొంతమందిని కూడా గుర్తించడం జరిగిందని, త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుందని జేసీ రాహుల్ మీనా హామీ ఇచ్చారు. కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ పిలుపు మేరకు అధిక సంఖ్యలో జర్నలిస్టులు వర్షానికి సైతం లెక్క చేయకుండా కలెక్టరేట్ కార్యాలయం వద్దకు చేరుకుని వర్షంలో నిరసన ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు దుర్రాని, శివనారాయణ రెడ్డి, కృష్ణరాజు, కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రెడ్డిపల్లి రాజేష్లు మాట్లాడుతూ నిజాలను నిర్భయంగా రాసే జర్నలిస్టులపై ఇటువంటి ఫేక్ న్యూస్లు ప్రచారం చేయడం తగదని, ఫేస్బుక్, ఇతర మాధ్యమాలలో అదే పనిగా విష ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇటువంటి పోస్టులు పెట్టడం మంచి పద్ధతి కాదని, అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యకు సంబంధించిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో వాతాడ నవీన్ రాజ్, వీధి గోపీనాథ్, చైతన్య, కృష్ణ, చిష్టి, మేకల వెంకటరమణ, పుర్రె త్రినాథ్, రాజు, దొరబాబు, వెంకటరమణ, మంగ వెంకట శివరామకృష్ణ, మాధన్, ముమ్మిడి లక్ష్మణ్, దుళ్ల శ్రీధర్, గణపతి, శ్రీధర్, రాజ్ కమల్, సత్య, రెడ్డి, వినయ్, శ్రీను, అడప సతీష్, ఫారిద్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. నిష్పక్షపాతంగా వార్తలు అందించిన ప్రజాశక్తి స్టాఫ్ రిపోర్టర్ లక్ష్మణ్పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వారిపై వెంటనే జిల్లా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి, వారిని అరెస్ట్ చేయాలని చెప్పి కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ కోరుతున్నాము. అయితే ఎవరైతే ఆయన వార్తలు అక్కడ జరుగుతున్న అరాచకాలని ఎండగడుతూ వార్తలు రాస్తారు, అయితే వారిపై అయితే సోషల్ మీడియాలో అలాగే వేటీఎస్ఎంఎస్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయితే వారిని తక్షణమే గుర్తించి వారిని అరెస్ట్ చేయాలని చెప్పి, వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ తరఫున కోరుతున్నాము. ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రజాశక్తి స్టాఫ్ రిపోర్టర్ లక్ష్మణ్ ఏవైతే రాశారో మట్టి మాఫియా మీద, వాటికి సంబంధించిన కొంతమంది మట్టి మాఫియా వాళ్ళు ఈ లక్ష్మణ్పై తప్పుడు పోస్టులు పెట్టడం అనేది మొత్తం జర్నలిస్టు సంఘాలన్నీ కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నాయి. మీరు జర్నలిస్టే కదా, వీళ్ళు ఏం చేయరని అనుకోవచ్చు. ఇది ఈ రోజు ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. ఎవరైతే ఉన్నారో జిల్లా అధికారులు కానీ వాళ్ళ మీద కానీ చర్యలు తీసుకున్నట్టయితే ఈ ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఇంచేతంటే జర్నలిస్ట్ అంటే వాస్తవాలను బయటకు చెప్పేవారు, అదేవిధంగా ప్రజలకు తెలియజెప్పేవారు. అటువంటి వాడి మీద ఇటువంటి తప్పుడు పోస్టులు పెట్టినట్టయితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ప్రజాశక్తి విలేకరి ముమ్మిడి లక్ష్మణ్ అక్కడ జరుగుతున్న మట్టి మాఫియా తదితర కథనాలపై వార్తలు ఆల్రెడీ రాసేశారు. రాసిన వాటిని ప్రభుత్వాధికారులు కూడా పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేసే అవకాశం ఉంది. అంటే దీనిపై తప్పుడు కథనాలుగా ప్రచురిస్తూ నకిలీ విలేకరిగా లక్ష్మణ్ వార్తలు రాస్తున్నాడని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం అన్నది జర్నలిస్టు సంఘాలు కానీ కాకినాడ ప్రెస్ క్లబ్ కానీ తీవ్రంగా ఖండిస్తున్నాయి. దీనిపై కూడా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అది చర్యలు తీసుకుని అటువంటి వ్యక్తులు మరలా ఇటువంటి కథనాలపై పోస్టులు పెట్టకుండా చూడాలని చెప్పి చేయాల్సిన అవసరం ఉందని కోరుతున్నాం. ప్రచారం కానీ ఇతరత్రా చేస్తున్న దాడులు కానీ మన సమాజంలో చూస్తున్నాం. ఇటువంటి వ్యక్తుల అరికట్టకపోతే దాడులు కానీ దుష్ప్రచారాన్ని కానీ పాత్రికేయులే కాదు ప్రజలు కూడా చాలా విలువైన సమాచారాన్ని, విలువైన న్యాయాన్ని కూడా నష్టపోయే అవకాశం ఉంది. ఇటువంటి అరాచక శక్తుల్ని వెంటనే, ఎందుకంటే ప్రజాశక్తి స్టాఫ్ రిపోర్టర్ లక్ష్మణ్ రాసిన వార్త విలువైనది. మట్టి దోపిడీలో, ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో జరుగుతున్న దోపిడీని వెలుగులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు కొన్ని అరాచక శక్తులు ఆయనపై చేసిన దుష్ప్రచారాన్ని పాత్రికేయులుగా మేము అంతా ఖండిస్తున్నాం. అందుచేత అటువంటి వ్యక్తులను గుర్తించి వెంటనే వారందరినీ అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్